ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, వెండి ధర మరి మనం మాట్లాడుకుంటున్నాము. నువ్వు వెండి బంగారం ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే సార్ ధరలు అసలు ఆ ఫ్లక్చువేషన్స్ ఒకసారి పెరిగిన ధర అమాంతంగా పడిపోవడం, మరి ఎంత కన్ఫ్యూషన్ న్యూటన్స్ లా చెప్పే కదా, పెరగడానికి వెళ్ళడానికి 10 సెకండ్లు అయితే కింద రావడానికి 5 సెకండ్లు. ఇక్కడ కూడా జరిగేది అంతే. సో మరి వెండి 4,25,000 వరకు వెళ్ళిన ధర ఒకసారి 3 లక్షలకి పడిపోయింది. అంటే ఈ రోజు చూసుకుంటే 3 లక్షల్లో ఉంది. ఎందుకు ధర ఇంత వేగంగా తగ్గిపోతుంది అంటే? దానికి ముందు ఎందుకు ఇంత వేగంగా పెరిగిందని చెప్పి తర్వాత చెప్తాం. ఇప్పుడు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, వెండి అనేది ఆభరణాలు అంటే వస్తువులు, పూజ వస్తువులకు వాడుకునేవాళ్ళు. ఇది ఏజ్ ఓల్డ్ లాస్ట్ 150 ఇయర్స్ నుండి వస్తుంది. ఈ గత 6 నెలలు 1 ఇయర్లో చూసుకుంటే కనుక ఆ వెండి వాడకం పర్పస్ మారింది. పూజ సామాన్లు తగ్గిపోయి ఇండస్ట్రీ యూసేజ్ పెరిగింది. సోలార్ ప్యానెల్స్ కానీ, ఈవీ వెహికల్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, రకరకాలు, ప్లస్ మెటల్ ట్రేడింగ్ పెరిగిపోయింది. కాస్ట్లీ 50% టారిఫ్, ప్లస్ మైనింగ్ ఉత్పత్తి కెపాసిటీలో తేడా వచ్చింది. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో సప్లై తగ్గుతుందో ఏమవుతుంది? రేటు పెరుగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేటు పెరుగుతుంది. సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే రేటు తగ్గుతుంది. మొన్నటి వరకు ఏమైందంటే కొనేవాళ్ళు చాలా ఎక్కువ మంది, ఎందుకంటే హై ప్రాఫిట్స్ రికార్డ్ చేశారు. ఎక్కడ 75,000-80,000 ఉన్న వెండి 45,000కి వెళ్ళిపోయింది. అంటే ఎన్ని ప్రాఫిట్ అంటే 5-6 రెట్లు. మనం రియల్ ఎస్టేట్లో పెట్టినా రాదు, ఇంకెందులో పెట్టినారు. గోల్డ్లో కూడా రాలేదు. గోల్డ్లో కూడా అంతే రేట్ అనేది 1,50,000 దాకా వెళ్ళి ఇప్పుడు 1,50,000, 1,60,000కి వచ్చింది. సో ఈ ప్రాఫిట్స్ని అనుభవించడం మొదలు పెట్టారు. సో అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇంతకుముందు కొనేవాళ్ళు ఎక్కువయ్యారు, ఇప్పుడు అమ్మేవాళ్ళు ఎక్కువ, కొనేవాళ్ళు తక్కువ అయిపోయారు. ఎందుకు? ఆల్రెడీ 1,00,000 రూపాయలు పడిపోయింది, 1,25,000 పడిపోయింది. సో ఈ గ్యాప్ ఉంది. ఒకప్పుడు ఏమైందంటే మైనింగ్ మెటల్స్ అనేది మైనింగ్ చేస్తారు. టైటానియం కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, ఇవన్నీ కూడా కాపర్, ఇవన్నీ మైనింగ్ చేస్తారు. మైనింగ్ ఇప్పుడు మన సెకండ్ అవుట్లో మా ఇల్లు ఉంది, నీళ్ళు బోర్ వేస్తే 35 అడుగులో పడింది. బంజారా హిల్స్ 3,000 అడుగులు వేసినా పడట్లేదు. అంటే 3,000 అడిగితే కాస్ట్ పెరుగుతుంది. మైనింగ్ కూడా డెప్త్ వెళ్ళాల్సి వస్తుంది. ఆ మైనింగ్లో వచ్చిన వెండి కానీ గోల్డ్ కానీ తీసుకుంటే కాస్ట్ ఎంత ఉందో మార్కెట్ అవైలబుల్ గోల్డ్ సిల్వర్ కంటే ఎక్కువ ఉంది. అందుకని ఆపేశారు. ఎవరు కొనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏమైంది? ఈ ట్రంప్ చేసిన వైఖరి ఇవన్నీ కూడా ఇండస్ట్రీ వాళ్ళు గ్రహించేది. 2 స్క్వేర్ మీటర్ల ప్యానెల్కి 20 గ్రామ్సా 20 గ్రామ్స్ సార్, 22 స్క్వేర్ మీటర్లు చదరపు ప్యానెల్. ఒక వాట్ తయారీకి 1 సెంట్ వెండి ఉండేదంట. ఇప్పుడు మాత్రం 2.7 వాడుతున్నారు. అదే మొత్తం ప్యానెల్కి 20 గ్రాములు. సో దాంట్లో ఏం చేశారంటే వాళ్ళు టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు. అంటే లేటెస్ట్ టెక్నాలజీలో ఏం చేశారంటే సిల్వర్ వాడకాన్ని తగ్గేటట్టు టెక్నాలజీ రూపొందించినారు. దాదాపు 67-68% తగ్గించి మిగతా రోడ్లు ఎదుగుతున్నారు. ఇప్పుడు ట్రాఫిక్ ఉందని ఒక రోడ్డు, వేరే రోడ్లు ఎదుక్కుంటాం కదా. ఎన్నోసార్లు మన గోల్డెన్ నరసింహస్వామి టెంపుల్ రోడ్ నెంబర్ 12 వెళ్తే మొత్తం ప్యాక్ అయిపోయింది. వీ ఫౌండ్ ఇప్పుడు ఇండస్ట్రీ కాస్ట్, ఇప్పుడు వీళ్ళు రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతే అవుట్పుట్ కాస్ట్ పెరిగిపోతే కొనేవాడు ఉండడుగా. సో యూసేజ్ ఎలా తగ్గాలనేది ఒక R&D పరిశోధన చేశారు గత 6 నెలలు 1 ఇయర్ వాట్ ఎవర్ టైం. దాంట్లో చేసి కొత్త పద్ధతిని కనుక్కొని మల్టీ క్రిస్టల్ సిస్టమ్ నుండి టాప్ కాన్ సిస్టమ్కి వచ్చారు. అంటే దాంట్లో ఏమైందంటే ఆల్మోస్ట్ 67-68% ఉపయోగించే సిల్వర్ని తగ్గించేసారు. అంటే గ్రామ్ వాడే దగ్గర అందులో 0.3 గ్రామ్సే వాడుతున్నారు. అంటే 68-70% తగ్గించారు. అట్లానే చైనా కూడా ఏం చేసింది? సిల్వర్ కోటెడ్ బ్రాసా, సిల్వర్ కోటెడ్ అంటే ఇంతకుముందు మొత్తం సిల్వర్ వాడేది, ఓన్లీ సిల్వర్ కోటింగ్ వాడుతుంది, కాపర్ పేస్ట్. సో అప్పుడు ఏమో సిల్వర్ కోటెడ్ కాపర్ పేస్ట్ అంటే కాపరే ఉంటుంది. మనం ఇప్పుడు నకిలీ గిల్ట్ వస్తువులు అంటారు కదా, గోల్డ్ కోటెడ్ అంటాం. మెటల్ నుంచి మామూలు ఉంటుంది, కోటింగ్ మాత్రం కొన్ని రోజులు అయిన తర్వాత పోతుంది. అట్లా ఇప్పుడు కాపర్ పేస్ట్ ని టాప్ చేస్తున్నారు సిల్వర్తో. ఇది ఒక పద్ధతి. అంటే దీనివల్ల ఏమైంది? మొత్తం ఓవరాల్ గా మనం సమ్మరీ చూసుకుంటే కనుక యూసేజ్ ఆఫ్ సిల్వర్ అనేది తగ్గించారు. సోలార్ ప్యానెల్స్ లో మాక్సిమం వాడకం తగ్గిపోయినప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీ కొనకపోతే కొనేవాళ్ళు ఎవరు? వాడుకునే వాళ్ళు అంత కొనుక్కోరు కదా. ఇంటి యూసేజ్కి అంత కాదు, కేజీ 2 కేజీలు 3 కేజీలు అంతేగాని టన్నులు కొనుక్కోరు కదా. కానీ ఇండస్ట్రీలో టన్నులు వాడు. సో ఎస్పెషల్లీ సోలార్ ప్యానెల్స్, ఈవీస్, సెమీ కండక్టర్స్, ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ. సిల్వర్ యూస్ PCBs, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ ఉన్నాయి. దానిలో కాంపోనెంట్స్ మౌంట్ చేస్తారు. ఐసీస్ కానీ, కెపాసిటర్ కానీ, రెసిస్టర్స్ కానీ అన్ని పెట్టి మౌంట్ చేయడానికి వాడతారు. సో
ఆ యూసేజ్ తగ్గినప్పుడు ఎప్పుడైతే రేట్లు పెరిగింది అంత అనుగుణంగా 70,000 5 రెట్లు 6 రెట్లు పెరిగిందంటే ఇండస్ట్రీ వాడకం వచ్చినప్పుడు ప్రొడక్షన్ కెపాసిటీ అందించుకోలేపారు. అంటే మనకు కావాల్సినంత ఉత్పత్తి జరగట్లేదు. ఉత్పత్తి ఎందుకు జరగంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. మన లేబరు, స్ట్రైకు, ప్రాబ్లం అవి ఉన్నాయి. ట్రంప్ గారు చేసిన వ్యవహారం, తారీఫ్, ఇవన్నీ ఓవరాల్ గా సమ్మరీ ఏంటంటే సిల్వర్ ని వాడకం తగ్గించేసి రేట్ డెఫినెట్ గా అందుకని రేట్ తగ్గింది. మళ్ళీ కొద్దిగా పెరిగినా ఓవరాల్ గా తగ్గుతుంది. గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనం లాస్ట్ 1 year ప్రిడిక్ట్ చేస్తూ వచ్చాం. నేను ఆల్మోస్ట్ 6 నెలలు ముందే చెప్పాను 4 లక్షలు టచ్ అవుతుంది. మనం 3 నెలల కింద కూడా రీఇటరేట్ చేసాం. 4 లక్షలు నేను 4 లక్షలు చెప్పాను 425 అంటే నేను కొద్దిగా బెటర్ 10% తక్కువ పెట్టాను. బట్ పడతాదని కూడా నేను క్లారిటీగా చెప్పాను. నెక్స్ట్ నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటంటే కొనాలా లేదా, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి, నా కూతురు పెళ్ళి ఉంది, ఏం చేయాలి? తగ్గింది కదా అని కొంతమంది ఇప్పుడు కొనేసుకుంటారు. నేనైతే కొద్దిసేపు ఆగమని చెప్తాను. నా అబ్జర్వ్ వెయిట్ అండ్ వాచ్. ఇంకా కొద్దిగా పరిణామాలు మళ్ళీ పెరిగి తగ్గితే మీరు అత్యవసరం తప్పదు నా కూతురు పెళ్ళి ఆగిపోతే, నా కూతురు శ్రీమంతం ఏదైనా ఫంక్షన్లు ఆగిపోతాయి అంటే తప్ప మీకు దగ్గర డబ్బులున్నా సింహం నవ్విందని ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి ట్రై చేయదు. ఇక్కడ కూడా రేట్లు కొద్దిగా కొద్దిగా స్టెబిలైజ్ అవుతాయని కరెక్షన్ ఫ్యాక్టర్ అంటారు. రియల్ ఎస్టేట్ లో కూడా కరెక్షన్ ఫ్యాక్టర్ ఎట్లయితే చూసాం మనం, ఇందులో కూడా కరెక్షన్ అవుతుంది. అంటే ట్రంప్ వైఖరి కూడా మన మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ తర్వాత చైనా రిలీజ్ చేసిన తర్వాత రిజర్వ్స్ ట్రంప్ థాట్లో ఆల్రెడీ ఆలోచన విధానం మార్పు మొదలైంది. నేను అంతకుముందు కూడా చెప్పాను, ఆలోచన విధానం చాలా అవసరం, ఆలోచన నేర్పుతుంది. ట్రంప్ ఆ లెవెల్ నుండి ఒక స్టెప్ దిగినట్టే. ఇప్పుడు ఏమంటాడు 100% 25% చేస్తానంటున్నాడు. అంటే పాయింట్ రూట్ కాజ్ లెవెల్ అని అర్థమైంది. నేను ఎక్కువ తాకుపితే కట్ చేస్తారని చెప్పి. సో ఓవరాల్గా పబ్లిక్ అయితే వెయిట్ చేయడం బెటరు. అట్లా తప్పదు అంటే కొనుక్కోండి. థ్యాంక్ యూ.